నిజానికి లోకంలో దీపాలకన్నిటికీ పెద్ద దీపం ఎవరు అంటే భగవంతుడు. మిగిలిన దీపాలకి ప్రమిద ఉండాలి, ఆవు నెయ్యి అన్నా ఉండాలి, నూనెన్నా ఉండాలి, ఒత్తి ఉండాలి, అగ్ని ఉండాలి. కానీ అసలు సూర్యచంద్రులు తారకలు కూడా అవసరం లేకుండా తనంత తానుగా ప్రకాశించేవాడెవరు అంటే భగవంతుడొక్కడే. వేదం భగవంతుని యొక్క స్వరూపాన్ని చెప్తూ నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. సూర్యుడు ప్రకాశించకపోయినా, చంద్రుడు ప్రకాశించకపోయినా, తారకలు ప్రకాశించకపోయినా, ప్రకాశమన్నది లేకపోయినా తనంత తాను ప్రకాశించగలిగిన వాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే. భాగవతం గజేంద్రమోక్షణ కష్టంలో అష్టమస్కంధంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని వేసేవింతున్నంటాడు గజేంద్రుడు. ఈ లోకాలు లోకంలో ఉన్నవాళ్ళు, లోకాలని పరిపాలించేవాళ్ళు కూడా లయమైపోయినప్పుడు, మహాప్రళయం అయిపోయిన తరువాత కటిక చీకటి కావల ఎవ్వరి సహకారం లేకుండా తనంత తాను ప్రకాశించేవాడెవరో ఆయనే భగవంతుడు. అసలు నిజానికి భా అంటే కాంతి, అందుకే భాస్కరుడు అంటారు. అటువంటి కాంతి దీపం. దీపము పెట్టకుండా అసలు పూజ చెయ్యరు. దీపం పెట్టకుండా పూజ చెయ్యకపోవడానికి కారణం ఏమిటంటే మనకి భగవంతుడు 5 ఇంద్రియములు ఇచ్చాడు. సుఖములు కానీ దుఃఖములు కానీ అన్నీ నిజానికి ఆ 5 ఇంద్రియముల మీదే ఆధారపడ్డాయి. మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించండి, ఎన్ని కోట్ల దుఃఖాలు ఉండనివ్వండి, అన్నీ కూడా ఈ 5 ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటాయి.